మరో జల పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమంటుంది. అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో జల పోరాటానికి శ్రీకారం చుట్టనున్నారు. కృష్ణానది జలాలపైన తెలంగాణకు కాంగ్రెస్ చేస్తున్న అన్యాయంపై ప్రజా పోరాటం చేస్తామని హరీష్ రావు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో కృష్ణా జిల్లాల్లో అతి తక్కువ నీటి వినియోగం జరిగింది అంటూ హరీష్ రావు తెలిపారు. తెలంగాణ హక్కులను కూడా కాపాడుతామంటూ హరీష్ రావు వ్యాఖ్యానించారు. అన్యాయాన్ని ప్రజాక్షేత్రంలో పోతాం బట్ అయినా ఊరుకోం. కేసీఆర్ గారు మొన్ననే చెప్పినరు, బీఆర్ఎస్ పార్టీ కృష్ణా నదీ జలాల విషయంలో తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాన్ని ప్రజాక్షేత్రంలో పోతాం, ప్రజాక్షేత్రంలో ఎండగడతాం, ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతాం, ప్రజల్లోకి వెళ్తాం. అవసరమైతే మరో జల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ శ్రీకారం చుడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మాకు అధికారం ముఖ్యం కాదు, తెలంగాణ ప్రజల హక్కులు మాకు ముఖ్యం. ఆ హక్కుల కోసం ఎంత దూరమైనా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో మీ మెడలు వంచుతాం, తెలంగాణ హక్కులు కాపాడుతామని తెలియజేస్తూ జై తెలంగాణ. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి. అంటే కృష్ణానది జలాలపైన కూడా తెలంగాణకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుంది అంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని గురించి మీరేమంటారు? ఎస్ అమూల్య, ముఖ్యంగా ఏదైతే మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మొత్తం మాటల్ని కూడా నిన్న హరీష్ రావు దాదాపు ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బీఆర్ఎస్ భవన్ లో చేశారో 3.5 గంటల పాటు స్పష్టంగా గోదావరి, కృష్ణ, అలాగే పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో ఏ సమయంలో ఎంతెంత టీఎంసీలు పోయినాయి అనేది దాదాపు 3.5 గంటల పాటు వివరించారు. ముఖ్యంగా ఆయన పీపీటీ అవకాశం గనక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాకు ఇస్తే గనక ఒక మొత్తం పీపీటీ అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గనక అసెంబ్లీలో మాకు అధికార పక్షం మాకు ఇస్తే సో మేము అన్ని విషయాలు చెప్తాం. కాబట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో దాదాపు ఎప్పటి నుంచి 2014 నుంచి కూడా ఇప్పటి వరకు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంత టీఎంసీలు మేము వినియోగించాము తెలంగాణకు, సో మీరు వచ్చాక ఈ 2 సంవత్సరాల్లో ఎంత వినియోగించారు అనేది కూడా ఎద్దేవా చేశారు. దానికి సంబంధించి ముఖ్యంగా మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నా చొరవతోనే ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. నేను చంద్రబాబు నాయుడుకి మాట్లాడినాను, ఆయన నా మీద ఉన్న అభిమానంతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేశారంటూ కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. దానికి కౌంటర్ గా హరీష్ రావు లెక్కలతో సహా ఆయన ముఖ్యంగా వివరించారు. దాదాపు 2024-25 అలాగే 23-24 ఈ 2 సంవత్సరాల్లో గతంలో ఏదైతే 2023-2022లో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 121 టీఎంసీ ఆ ప్రభుత్వంలో పోయింది. ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు ఇప్పుడున్న ప్రభుత్వం దాదాపు 241 టీఎంసీ అటు ఆంధ్రకి ఇచ్చారంటూ కూడా ఆయన ఎద్దేవా చేశారు. సో ఈ మొత్తం పోరాటాన్ని ఈ కృష్ణా గోదావరికి సంబంధించి ఏదైతే ఈ నీటి వాటాల గొడవ ఉందో ఈ మొత్తం అంశం కూడా మేము అసెంబ్లీలో మాట్లాడడానికి మాకు ఎలాంటి అధికారాలు ఇవ్వలేదు. ఎందుకంటే మా గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. సో మేము మాట్లాడేటప్పుడు మేము ఏదైనా కరెక్ట్ సబ్జెక్టు మాట్లాడుతుంటే మా మైక్ కట్ చేసే ప్రయత్నం చేశారు. సో అందుకే మేము అసెంబ్లీని బైకాట్ చేశామంటూ కూడా ఆయన చెప్పారు. సో అబద్ధాలు మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ కావచ్చు, రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కూడా మొత్తం కూడా అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు ఆడారంటూ కూడా ఆయన ధ్వజమెత్తారు. అంటే దీనికి సంబంధించి చూసుకుంటే ఇటు హరీష్ రావుకి ఎటు తిరిగి అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కి ఛాన్స్ ఇవ్వలేదు అంటూ తెలుపుతూ కూడా దీనిపైన న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా తెలిపారు. దీని గురించి ఏమంటారు? ఎస్, డెఫినెట్ గా దానికి సంబంధించి ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బీఆర్ఎస్ లో భవన్ లో ఇచ్చినప్పటికీ ఈ అబద్ధాలను మేము పెద్ద ఎత్తున జల పోరాటం తీసుకుంటామని ఇదివరకే చెప్పారు. కేసీఆర్ కూడా చెప్పారు కదా సభలు పెడతామని చెప్పి. ఆ సభలకు కూడా మొత్తం కూడా సన్నాహాలు అవుతా ఉన్నాయి. పాలమూరు, రంగారెడ్డి అంటే మహబూబ్ నగర్ లో ఒక సభ, నల్గొండలో ఒక సభ, రంగారెడ్డి జిల్లాలో ఒక సభ, మొత్తం 3 సభలు పెట్టనున్నారు. ఈ పాలమూరు, రంగారెడ్డి గురించి అలాగే కృష్ణా గోదావరి వాటర్ గురించి మొత్తం కూడా ఈ సభలలో ప్రజాక్షేత్రాల్లో ప్రజల దగ్గరికి వెళ్లి మేము వివరించే ప్రయత్నం చేస్తాము. సో ముఖ్యంగా రేవంత్ రెడ్డికి గాని ఉత్తమ్ కుమార్ రెడ్డికి గాని
ఈ కృష్ణ కేఆర్ఎంబి కావచ్చు, మొత్తం ఈ ప్రాజెక్టుల మీద అవగాహన లేదు. కేఆర్ఎంబి అంటే ఏంటో తెలియదు, కృష్ణా గోదావరి ట్రిబ్యునల్ బోర్డు అంటే అసలు వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. సో ఏమీ తెలియకుండా ఎందుకు వచ్చి అసెంబ్లీలో మాట్లాడుతున్నారో అర్థం కాదు. నీటి వాటాల గురించి వాళ్ళకి స్పష్టమైన అవగాహన లేదంటూ కూడా హరీష్ రావు ధ్వజమెత్తారు. సో ముఖ్యంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే అబద్ధపు మాటలు ఉన్నావో దానిపైన మొత్తం కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్తాము. ప్రజాక్షేత్రంలో మేము ఎండగట్టే ప్రయత్నం చేస్తాము. భారీ బహిరంగ సభలు ఎట్లా కేసీఆర్ పిలుపునిచ్చారు కాబట్టి ఆ బహిరంగ సభల్లో కాంగ్రెస్ ని తీల్చి చెండాల్తాము. అలాగే తెలంగాణ ప్రజల కోసం మేము ఎనీ మూమెంట్ మేము తయారు తీసుకొస్తాము. మొత్తం జలాలకు సంబంధించి ఈ నీళ్లకు సంబంధించి పెద్ద ఎత్తున పోరాటం చేయబోతున్నాం. తెలంగాణలో మరో జల పోరాటం మేము చేపట్టబోతున్నాం అంటూ కూడా నిన్న హరీష్ రావు కామెంట్ చేశారు. సో ముఖ్యంగా నదీ జలాల విషయాల్లో అటు కేసీఆర్ ఇటు హరీష్ రావు మొత్తం ఇద్దరు కూడా ఒక పోరాటానికైతే సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ఈ భారీ బహిరంగ సభల ద్వారా పెద్ద ఎత్తున ఏదైతే గతంలో 2007 నుంచి 2008 నుంచి అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఎంత వాటా ఉంది, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కి ఎంత వాటా ఉంది, సో తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణకి ఎంత వాటా ఉంది అనేది స్పష్టంగా కూడా నిన్న ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చెప్పారు. ఏదేమైనప్పటికీ 299 టీఎంసీలకు కేసీఆర్ ఆమోదం తెలిపారు. సో మీరే కదా దాదాపు 400 పైన టీఎంసీలు రావాల్సినప్పుడు 299కి ఎందుకు మీరు ఒప్పుకున్నారంటే అది తాత్కాలిక ఒప్పందమే కదా. తాత్కాలిక ఒప్పందానికి మీరు దీన్ని ఇంతలా ఎద్దేవా చేస్తా ఉన్నారు. సో ముఖ్యంగా అంటే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే గత ప్రభుత్వం ఏదైతే ఉందో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పాలనలోనే కృష్ణా జిల్లాలో అతి తక్కువ నీటి వినియోగం కూడా జరిగింది అంటూ హరీష్ రావు వ్యాఖ్యానించడం జరిగింది. దీని గురించి ఏమంటారు? దానికి సంబంధించి కూడా ముఖ్యంగా వినియోగం దాదాపు ఏదైతే 90 టీఎంసీలకు సంబంధించి మాట్లాడుతూ కూడా 90 టీఎంసీలు మేము అడిగాము గతంలో. సో వీళ్ళు 45 టీఎంసీలే మాకు చాలంటూ కూడా లేఖని పంపారు. సో ఈ 2 సంవత్సరాల్లో అతి తక్కువ వినియోగం కూడా జరిగింది. అతి తక్కువ వినియోగం జరగడమే కాకుండా ముఖ్యంగా ఏదైతే మేము ఆంధ్రాకు అసలు ఒక్క టీఎంసీ కూడా ఎక్కువ ఇవ్వలేదు అనే అంశాన్ని కూడా అక్కడ మాట్లాడిన పరిస్థితులు ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ హయాంలో 121 టీఎంసీ అటు ఆంధ్రప్రదేశ్ కు విడుదల చేసిన సమయంలో ఇప్పుడు ఇక్కడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 241 టీఎంసీ అక్కడ విడుదల చేశారు. సో దీన్ని పర్టికులర్ గా చూపించుకుంటూ మరి ఈ ప్రభుత్వాన్ని సో ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ని పూర్తిగా హరీష్ రావు ఎద్దవా చేశారు. ఏదేమైనప్పటికీ మాటల జలయుద్ధం నడుస్తుంది. ఈ మాటల జలయుద్ధం ఎవరు నిజాలు మాట్లాడినా ఎవరు అబద్ధాలు మాట్లాడినా ప్రజాక్షేత్రంలో మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడే దీనిపైన ముఖ్యంగా ప్రజలు చర్యలు తీసుకునే అవకాశం ఉంటది. అందరూ గమనిస్తూనే ఉన్నారంటూ కూడా పెద్ద ఎత్తున హరీష్ రావు మాట్లాడారు. రైట్, థ్యాంక్ యూ సతీష్. ప్రస్తుతం చూసుకుంటే మరొక జల పోరాటానికి అయితే బీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో జల పోరాటానికి శ్రీకారం చుట్టనున్నారు. కృష్ణానది జలాలపైన తెలంగాణకు కాంగ్రెస్ చేస్తున్న అన్యాయంపై ప్రజా పోరాటం చేస్తాము అంటూ హరీష్ రావు తెలిపారు. కాంగ్రెస్ పాలనలో కృష్ణా జిల్లాల్లో అతి తక్కువ నీటి వినియోగం కూడా జరిగింది అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. తెలంగాణ హక్కులను కూడా కాపాడతామంటూ దీనిపైన న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా హరీష్ రావు తెలిపినట్టు తెలుస్తోంది. అసెంబ్లీలో చూసుకుంటే తాము పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏదైతే ఇస్తే గనక వాళ్ళ బండారం బయటపడుతుందనే తమకు అవకాశం ఇవ్వలేదు అంటూ కూడా మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించడం జరిగింది. అయినా కూడా తాము ఊరుకునేదే లేదు అంటూ కూడా కృష్ణా జిల్లాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని కూడా ప్రజాక్షేత్రంలో ఎండగడతామంటూ చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులపైన కూడా తెలంగాణ భవన్లో ఇవాళ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అయితే ఇచ్చారు. ప్రస్తుతం అయితే దీనిపైన న్యాయ పోరాటం చేస్తాము అంటూ కూడా వీళ్ళు వ్యాఖ్యానించడం అయితే జరిగింది.